మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం మాట్లాడడానికి తెలంగాణ విక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది. సో మన రేవంత్ రెడ్డి దానిపైన యాక్షన్ తీసుకుంటాడా, తీసుకోవడానికి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతానో, టీఆర్ఎస్ కొట్లాడుతానో, బీజేపీ కొట్లాడుతూ వచ్చింది కాదు. 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 1200 మంది విద్యార్థులు అమరవీరులు చచ్చిపోయి 4 కోట్ల ప్రజలు ఆకాంక్షలతో, త్యాగాలతో, పోరాటాలతో వచ్చిన తెలంగాణని అన్నీ తెలిసిన కేసీఆర్ ఆగం పట్టించిండు. ఏం తెలియని కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం లేని వాళ్ళు ఏం చేస్తారో అనే భయం అవుతుందంటే, ఈ 100 రోజుల్లో కనీసం ఉద్యమకారులను పిలిచి మాట్లాడినోడు లేడు. మరి ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి ఉందా లేదా? అంటే ఉద్యమకారులు పోయి అపాయింట్మెంట్ అడుక్కోవాలా? మా త్యాగాలతోటి, మా పోరాటాలతోటి మీరు అధికారంలో కూర్చున్నారు. మీరు తినే కూడు ఆ రోజు కేసీఆర్ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మా విద్యార్థి అమరవీరుల ఉద్యమకారుల రక్తపు కూడు కదా. మరి ప్రజాపాలన అని చెప్పారు. 100 రోజుల్లో కనీసం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారులు కనపడలేదా? అమరవీరుల కుటుంబాలు కనపడలేదా? ప్రజాపాలన అంటే ఇదేనా? సినిమా యాక్టర్లు బాలకృష్ణకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, నాగార్జునకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, అదే కోస్తాంధ్ర కమ్మలకి, అదే రెడ్డి దొరలకి, అదే వెలమదొరలకు అపాయింట్మెంట్లు దొరుకుతాయి. కానీ బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి, పేదలకి, ఉద్యమకారుల ఆకాంక్షలకి ప్రతినిధిగా ఉన్న నిరుద్యోగులను పట్టించుకోరు, విద్యార్థి నాయకులను పట్టించుకోరు, ఉద్యోగులను పట్టించుకోరు. రేవంత్ అన్న, నీకు చిన్న వయసు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, ఇప్పటికైనా 100 రోజులు మించిపోయింది ఏం లేదు. మేము విమర్శ కోసం విమర్శ చేయట్లే. నీకు ఇచ్చే సలహాదారులు బేవకూఫ్ నా కొడుకులా, లేకపోతే నువ్వు వాళ్ళు సలహాలు చెప్తే వినట్లేదా? నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నువ్వు ఒక అన్నలాంటోడివి, నీకు ఎంతో భవిష్యత్తు ఉంది, నువ్వే 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా, తెలంగాణ అస్మిత, తెలంగాణ అస్తిత్వం లేకుండా పరిపాలన సాగిస్తామంటే కేసీఆర్కి పట్టిన గతే మీకు కూడా పట్టద్దని నేను కోరుకుంటున్నా. కాబట్టి 100 రోజుల్లో మీరు మంచిగా పరిపాలన సాగించాలి. 5 ఏళ్ళు మీరు పరిపూర్ణంగా అధికారంలో ఉండాలి. ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండకపోతే ఏమవుతుంది? ఇప్పుడు సీసా పాతదే, సారా పాతదే అంటున్నారు. అంతకుముందన్న కొత్త సీసాలో పాత సారా అనేటోళ్ళు. సీసా పాతదే, సారా పాతదే అయితే ఉట్టి కేసీఆర్ స్టిక్కర్ పై రేవంత్ రెడ్డి స్టిక్కర్ వస్తే మరి మాకెందుకు? ఇప్పుడు మేము త్యాగాలు చేసింది వెలమోడు పోయి కమ్మోడు, కమ్మోడు పోయి రెడ్డోడు రావడం కోసం కాదు. మెజారిటీ ప్రజల అధికారంలో ఉండాలి, మెజారిటీ ప్రజల అధికారంలో భాగస్వామ్యం ఉండాలి. పేద వర్గాలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి తెలంగాణ సోయి ఉండాలి. అసలు మీ ప్రభుత్వానికి 100 రోజుల్లో తెలంగాణ సోయి ఉందా అని నాకు డౌట్ వస్తుంది. రేవంత్ అన్న, ఇమీడియట్గా మీరు ఒకసారి ఉద్యమకారులతో మీటింగ్ పెట్టండి. కొన్ని బయట చెప్పకూడదు కాబట్టి మీ దృష్టికి తీసుకురావాల్సిన చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ ముందు చెప్తాం, లేకపోతే కొన్ని రోజులు మీడియాలో చెప్పాల్సి వస్తుంది. సరే, ఈ విషయం అన్న ఎప్పుడు మీరు మీడియా ముందు మాట్లాడతారు, ఉద్యమాల చేసిన సైడ్ నుంచి మాట్లాడతారు, ప్రజల సైడ్ నుంచి మాట్లాడతారు కాబట్టి ఎప్పుడు రాజకీయ పార్టీలు అట్లనే ఉంటాయి. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ చేంజ్ అవుతుంది. సో ఎప్పుడు మన సమస్యలు చేంజ్ అవుతాయి అని చెప్పి పబ్లిక్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఎప్పుడు మీరు పోరాటమే చేస్తున్నారా? మీరు కూడా సపరేట్ పార్టీ పెడదామని చెప్పేసి ఇప్పుడే పాషం యాదగిరి సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఉద్యమకారులు అందరూ కలిసి పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు? రాజకీయం అంటే అబద్ధాలు చెప్పడము, ప్రజల్ని మోసం చేయడం కాదు. రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడము. 100 కోట్లు నోడు ఎంపీ టికెట్, 100 కోట్లు నోడు ఎమ్మెల్యే టికెట్ అంటే ఆ రాజకీయ పార్టీలు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నిటికీ భావదారిద్ర్యం ఉంది. అంటే 100 కోట్లు నోడు ఎంపీ కావాలి, 50 కోట్లు నోడు ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలంటే మీకు సిద్ధాంతం లేదు, మీకు ఒక ఐడియాలజీ లేదు. మీ పార్టీలన్నీ పనికిరాని దుకాణాలు. అంటే మీకు ఇప్పుడు నిజంగా మీ పార్టీ సిద్ధాంతము, మీ పార్టీ చరిష్మా, మీ నాయకత్వం మీద ఉంటే ప్రజల్లో పనిచేసిన వాళ్ళని గుర్తించాలని. కానీ నిన్నటిదాకా ఆ పార్టీలో మిమ్మల్ని తిట్టినోడిని తీసుకొచ్చి 100 కోట్లు ఏమైనా టికెట్ ఇస్తున్నారంటే అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు అనే ప్రమాదం ఉంది. కాబట్టి రేవంత్ అన్న, ప్రజల్లో ఉన్న వాళ్ళని, ప్రజాబలం ఉన్న వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.